వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 4వ వార్షికోత్సవాన్ని నిర్వహించాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొన్ని కళాకారుల కళారూపాలు ప్రదర్శించాము. అంటే కళ అనేది కేవలం ఎంజాయ్మెంట్కే కాదనేది మా ఉద్దేశం. కళ ఆలోచింపజేసే విధంగా ఉండాలని, పాటలు, ఆటలు, చదువులో భాగంగా ఉండాలని, సృజనాత్మకత ఉంటేనే పిల్లలకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. అందుకని మేము వేసే కళారూపాలు అంటే నాటికలు కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ అవి కేవలం ఆ కాసేపు ఆనందించడానికే కాకుండా తర్వాత కూడా ఆ ప్రశ్నని వాళ్ళ మెదడులో చొప్పించే విధంగా చూపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కేవలం ఈ కళారూపాలు వార్షికోత్సవం రోజు ప్రదర్శించడం కాదు, ప్రతిరోజు మా స్కూల్లో సృజనోదయం అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడం కోసం పిల్లల చేత కథలు చెప్పించడం, కథలు రాపించడం, పాటలు పాడించడం, పాటలు రాయటము, అట్లానే బొమ్మలు వేయించటము, రకరకాల వేషధారణలు, దేశభక్తుల వేషధారణలు వేయించటం, గొప్ప గొప్ప మహిళల వేషధారణలు వేయించటం, అట్లానే సమాజంలో ప్రముఖులను అప్పుడప్పుడు స్కూల్కి ఆహ్వానించే వాళ్ళ చేత పిల్లలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇవన్నీ మేము చేస్తున్నాం. పిల్లలకి ఇప్పుడు చదువు చాలా ఒత్తిడితో కూడుకుంది. ఈ ఒత్తిడి లేకుండా ఉండాలంటే పిల్లలకి చదువుతో పాటు ప్రతిరోజు కొద్దిసేపు ఆట ఆడించటం, వాళ్ళతో మాట్లాడించటం, టీనేజ్లో వాళ్ళలో కలిగే మార్పుల్ని వాళ్ళకి తెలియజేయటం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ తెలియజేయటం, శ్రమ యొక్క విలువను తెలియజేయటం, ఇవన్నీ చేయటం వల్ల మాత్రమే పిల్లల ఎదుగుదల ఉండిద్ది. కానీ అట్లానే పిల్లల్ని ఎప్పుడు వేరే పిల్లలతో పోల్చకూడదు. అలా పోల్చడం వల్ల వాళ్ళలో ఉండే క్రియేటివిటీ నశించే అవకాశం ఉంది. ఏ పిల్లకి ఆ పిల్లాడు వ్యక్తిగతంగా ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉండిద్ది. అది గ్రహించి ఆ టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పనిసరిగా ఆ రంగంలో రాణించే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ పిల్లలు చెడిపోతున్నారు అని అంటున్నారు. కానీ పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణాలైన సెల్ ఫోను, అట్లానే సామాజిక మాధ్యమాలు, మత్తు, గంజాయి, డ్రగ్స్, మద్యపానం, విపరీతంగా ర్యాష్ డ్రైవింగ్ చేయటం, వీటన్నిటి గురించి ఏం మాట్లాడకుండా, అంటే తల్లిదండ్రులు ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల మాత్రం పిల్లల ప్రవర్తన సరిగా ఉండట్లేదు. కానీ తల్లిదండ్రులు, సమాజం, సినిమా హీరోలు వీళ్ళంతా తెలియకుండానే పిల్లల మెదడులో ఒక చెడు ఆలోచనని క్రియేట్ చేస్తున్నారు. ఈ చెడు ఆలోచనలు వాళ్ళు కంటిన్యూ అయ్యి అలా వాళ్ళు పక్కదారిని పడుతున్నారు. కానీ పిల్లల్ని జాగ్రత్తగా